ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై కీర్తనల గ్రంథము మరి మొదటి అధ్యాయంలో నుంచి ఒక వచనం చదువుకుందాము. కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఈ వాక్య భాగంలో ఈ వచనంలో ఇక్కడ మరి కీర్తన గ్రంథకర్త మూడు ముఖ్యమైన విషయాలు ఇక్కడ మనకు బయలుపరుస్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఆలోచన చొప్పున నడవక. ఆలోచన అంటే ఇంగ్లీష్లో కౌన్సిల్ అంటారు. ఆలోచన అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైన విషయం. మనము ఏదైనా కూడా ఒక తీర్మానం తీసుకునేటప్పుడు, ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కొన్ని ఆలోచనలు మనం అడుగుతాం. మన పక్కన ఉండేవారిదో, మన కుటుంబం వారిదో, మరి ఎవరిదైనా కూడా ఆలోచనలు అడుగుతాం. ఆ ఆలోచన అనుసరించి మరి ఈ ఆలోచనను సమాలోచన చేసి కొన్ని తీర్మానాలు తీసుకుంటాం. అది మామూలుగా చేసేటువంటి పరిణామం. కాబట్టి ఆలోచన అనేటిది లేక కౌన్సిలింగ్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే అన్ని సందర్భాల్లో కూడా ఇది అవసరము అనేటువంటి కార్యం ఉంటుంది అన్నమాట. కాబట్టే దేవుని వాక్యం ఇక్కడ ఏమంటే ఆలోచన అనేటువంటి దాన్ని మనం ఇక దినం మనం కొంచెం మరి దేవుని వాక్యంలో నుంచి మనం క్లుప్తంగా ధ్యానించుకుందాం. ఈ ఆలోచన అనేటువంటి దాని గురించి సామెతల గ్రంథము మరి 11వ అధ్యాయం. సామెతల గ్రంథము 11వ అధ్యాయంలో 14వ వచనం ఏం చెప్తున్నాడంటే 14వ వచనంలో నాయకులు లేని జనములు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులునుట రక్షణకరము. రెండు విషయాలు, నాయకులు, ఆలోచనకర్తలు. ఇది ఎంతో మరి సరైన సంబంధం కలిగిందిగా ఉంటుంది. నాయకులు లేక పరిపాలకులు లేక పాత దినాల్లో చెప్పాలంటే రాజులు అని చెప్పచ్చు. వాళ్ళకి ఆలోచనకర్త అవసరం. ఎందుకంటే కొన్ని తీర్మానాలు తీసుకోవాలంటే ఎప్పుడే కానీ మరి సరైనటువంటి ఆలోచన చెప్పేవాళ్ళు అవసరం. అందుకొరకు ఇక్కడ ఏమంటాడే ఆలోచనకర్తలు అనేకులునుట రక్షణకరం అంటాడు. కాబట్టి ఆలోచనకర్తలు పెట్టుకుంటారు. ఇప్పుడు మన మినిస్ట్రీస్లో కూడా చూసినట్లయితే మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళ యొక్క శాఖల్లో కొంతమందిని మరి కౌన్సిలింగ్కి పెట్టుకుంటారు. అడ్వైజర్స్ అంటారు దాన్ని. అడ్వైజర్స్ ఒక పర్టికులర్ ఏదైనా మనం ఒక ప్రాముఖ్యమైన కార్యాన్ని గురించి మనం డిస్కస్ చేసి దాన్ని తీర్మానం చేయాలంటే వాళ్ళ యొక్క ఆలోచనలు అడుగుతారన్నమాట. కాబట్టి ఆలోచన చేయటం ద్వారా అందుకొరకు ఏమంటాడంటే ఆలోచనకర్తలు అనేకులుట మరి రక్షణకరం అంటాడు, సేఫ్టీ. ఎందుకంటే అనేకుల ఆలోచనలు అన్నీ కలిపితే అది ఏ విధంగా ఉంటుందో అనేటువంటి దాన్ని మనము మరి దాని తర్వాత తెలుసుకోగలం అన్నమాట. కాబట్టి ఆలోచన చెప్పుట లేక ఆలోచన వినుట అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యంగా ఉంటుంది. అట్లాగే 12వ అధ్యాయంలో కూడా ఏం చెప్తాడు? 15వ వచనం. 12వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడంటే మూర్ఖుని మార్గము వారి దృష్టికి సరైనది, జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించను. కాబట్టి మూర్ఖుడైతే ఏమవుతాడంటే ఆలోచన అడగడు. నేను చెప్పిందే కరెక్ట్, నా ఆలోచనే కరెక్ట్, నువ్వు చెప్పింది నేను ఎందుకైనా అలా అంటాడు. అటువంటి వాడిని ఏమంటారంటే మూర్ఖుడు, మొండివాడు అంటాం. కాబట్టి మూర్ఖుడు వాని దృష్టికి సరైనదే వానిదే అనుకుంటాడు. అయితే జ్ఞానం గల వాడు ఏం చేస్తాడంటే ఆలోచనలు పరిశీలిస్తాడు. ఇతను ఏం ఆలోచన చెప్పాడు, ఈ పర్సన్ ఏం ఆలోచన చెప్పాడు, ఈ వ్యక్తి ఏం ఆలోచన చెప్పాడు అంటే దాన్ని పరిశీలించి దాన్ని మరి అంతా కూడా మరి సమగ్రంగా క్రోడీకరించి దాన్ని గమనించబడుకుంటున్నాడు. అందుకని తను జ్ఞానవంతుడు అంటాడు. కాబట్టి మూర్ఖుడు మరి తన మార్గంలో నడుస్తాడు, ఆలోచన వినడు. జ్ఞాని ఆలోచనలు వినేవాడుకుంటున్నాడు. తద్వారా ఏమవుతుందంటే ఒక శ్రేష్టమైన నిర్ణయాలకు మనము కట్టుబడే వాళ్ళనుకుంటున్నాం అన్నమాట. అదే మరి 13వ అధ్యాయంలో కూడా ఏమంటున్నాడు? 10వ వచనంలో గర్వం వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. కాబట్టి మన యొక్క గర్వం, ఈగో అంటారు దాన్ని. మన యొక్క ఈగో ద్వారా ఏం జరుగుతుంది? జగడం అంటే కన్ఫ్యూజన్, కాంట్రవర్సీ జరుగుతుంది. విభేదాలు వస్తాయి, అక్కడ క్రోధాలు వస్తాయి, జగడాలు వస్తాయి. అయితే
ఆలోచనలు మరి వినేవారికి జ్ఞానం కలుగుతుంది. ఆలోచన ఏమనిపిస్తే మనకు జ్ఞానం కలుగుతుంది. ఒక ప్రత్యేకమైన ఒక విషయం గురించి ఉంటే ఆలోచన, ఆ విషయం యొక్క పరిజ్ఞానం మనకు వస్తుంది. ఆ విషయం యొక్క పరిజ్ఞానం. ఉదాహరణకు రాజుల దగ్గర, మరి లేకపోతే అధిపతుల దగ్గర, లేక మినిస్టర్స్ దగ్గర కౌన్సిలర్స్ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలా, సైంటిఫిక్ ప్రోగ్రామ్ చేయాలా అంటే అప్పుడు ఏమవుతుంది అక్కడ, వారికి సైన్స్లో ప్రవీణత ఉండేవారు, టెక్నాలజీలో ప్రవీణత ఉండేవారు. వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకున్నప్పుడు దాని యొక్క ముగింపు చక్కగా ఉంటుందన్నమాట. అందుకొరకు ఏమంటాడంటే, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును, జ్ఞానం సంపాదించు. అట్లాగే 15వ అధ్యాయంలో కూడా 20వ వచనంలో ఏమంటాడు, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. కాబట్టి ఆలోచన లేకపోతే సత్ఫలితాలు ఇవ్వవు, వ్యర్థమైపోతుంది. ప్లాన్స్ అన్నీ వ్యర్థమైపోతాయి. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్నాడలా ఉద్దేశం దృఢపరచబడును. కాబట్టి ఏది చేయాలనే ఉద్దేశం అది స్థిరపరచబడేది, మరి దృఢపరచబడేది ఉంటుంది అనమాట. కాబట్టి ఆలోచన మనము కలిగి ఉండట, లేక ఆలోచన తీసుకున్నట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తున్నాం. అట్లాగే మనం గమనించినట్లయితే 20వ అధ్యాయంలో కూడా 20వ అధ్యాయము 18వ వచనం ఏమంటాడు ఇక్కడ, 20వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనించినట్లయితే రైట్, ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును, వివేకము గల నాయకుడు యుద్ధము చేయము. కాబట్టి ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును, అది ప్రాముఖ్యం. ఆలోచన ద్వారా మనం ఏది చేయాలనుకుంటున్నామో ఉద్దేశము నెరవేర్చబడుతుంది. కాబట్టి ఫైనల్గా మనం ఇక్కడ గమనించేది ఏంటంటే, ఆలోచన అనేటువంటి సమాలోచన అనేటువంటి కూడి ఆలోచించేది అనేటువంటిది మంచి రిజల్ట్ ఇస్తుంది అన్నమాట. ఎప్పుడే కానీ అది మనము మరి కోరదగినదిగా ఉంటుంది అన్నమాట ఆలోచన అనేటువంటిది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడే కారణం ఏంటంటే, ఆలోచన అనేటువంటి ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ దుష్టుల ఆలోచన ఉంటుంది, అది వేరే. కాబట్టి మనం ఆలోచన అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు చూసుకున్నాం. ఆలోచన అవసరము, ఆలోచన ద్వారా జ్ఞానం కలుగుతుంది, ఆలోచన ద్వారా మంచి తీర్పులు, మంచి తీర్మానాలు వస్తాయి. కాబట్టి మరి ఈ క్లుప్తమైన మెసేజ్ ద్వారా మనం ఆలోచన యొక్క అవసరత ఎరుగుతున్నాం. ఇంకా దాని తర్వాత మరి రేపు 2వ మెసేజ్ దీని మీద వస్తుంది. ఆలోచనలో దీంట్లో మంచి ఆలోచన ఏంటి, చెడ్డ ఆలోచన ఏంటి, దాన్ని మనము తర్వాత మరి వచ్చే మెసేజ్లో మనం చూస్తాం.